హాయ్ హలో నమస్తే. నా పేరు రషీద్ బాషా. నేను రసా టీవీ నుంచి. సో ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఈటే స్వామిదాస్ గారు ఉన్నారు. ఆయన ఏపీ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 1983 నుంచి టీడీపీతో కనెక్ట్ అయి ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారి దగ్గర, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, సో ప్రస్తుతం యువ నాయకుడు నారా లోకేష్ గారి దగ్గర స్టిల్ వర్క్ చేస్తున్నారు. సో ఇన్ని సంవత్సరాలుగా తాను చేస్తున్న ఆ కృషిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయనకు ఆ బాధ్యతలని అప్పగించారు. వెల్కమ్ టు రసా టీవీ సార్. రసా టీవీ వారికి, మీడియా వారికి, వీక్షకులకు నా నమస్కారాలు. సార్, బేసికలీ మీ గురించి, ఈ క్రిస్టియన్ సెల్స్ గురించి మీరు చేస్తున్న కృషి అన్నది 1983తో టీడీపీ గవర్నమెంట్తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు మాకు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ తర్వాత మీరు మీ కెరీర్ అనేది ఎట్లా స్టార్ట్ చేశారు లాంటి వివరాలు అనేవి నాకు కొంచెం చెప్పండి సార్. మా కుటుంబం నేపథ్యం అంటే నాకు భార్య, 2 పిల్లలు. పెద్దవాడు వచ్చి బిఎస్సి డిగ్రీ 3rd ఇయర్, చిన్న పాప బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. వీళ్ళిద్దరూ నాకు 2 సంతానము. మా అమ్మ ఉంది. మా నాన్న నా 75లోనే చనిపోయాడు. అంటే నాకు 5 సంవత్సరంలోనే మా నాయన చనిపోవడం జరిగింది. మా అమ్మనే నన్ను చదివించి ఒక రీతికి తెచ్చి పెళ్లి చేసి ఈరోజు మేమంతా ఒక 4 కుటుంబంగా ఉన్నాము. మాది అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా యాడిగి గ్రామం మాది. అయితే యాడిగి గ్రామం అయినా కూడా నేను పుట్టి పెరిగిందంతా అనంతపురం టౌన్లో, జిఎస్ నగర్లోనే. నా పుట్టినప్పటి నుంచి జిఎస్ నగర్లోనే ఉన్నాను. నా చదువు, నా 1 నుంచి 5వ తరగతి వరకు లండన్ మిషన్ స్కూల్ ఓల్డ్ టౌన్లో వెళ్ళే వాళ్ళము. తర్వాత సాయిబాబా స్కూలు, సాయిబాబా కాలేజీ, ఇలా నా విద్యాభ్యాసం జరిగింది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇది కావచ్చు, తర్వాత మీరు మీ లైఫ్ లో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా డెవలప్మెంట్ జరిగింది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి. కెరీర్ ఏంటంటే మధ్యలో చదువు మానేయడం జరిగింది. నాకు ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టము. రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి నేను రామారావు అభిమానిగా ఉండి అట్లే తెలుగుదేశం వైపు నడవడం జరిగింది. ఒక కార్యకర్తగా నేను అప్పుడు పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. అలా తెలుగుదేశానికి నేను దగ్గర అయిపోయాను. పార్టీకి సేవ అందించడానికి ముందు మీ వృత్తిపరంగా మీరు ఏం చేసేవాళ్ళు? నేను అంటే 10th క్లాస్ చదివేటప్పుడు కూడా చాలా పనులు చేశాను. అంటే పేపర్ వేయడము, ఇలాంటి చాలా పనులు చేశాను. తర్వాత నేను కొద్దిగా చదువుకోవడము, మరి ఏమి అప్పుడు జాబ్ రాక కొద్దిగా అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, దానికి ఆసక్తి కనబర్చి నేను తెలుగుదేశం పార్టీలో అప్పుడు చురుగ్గా పాల్గొనేవాడిని. నేను విన్నంత వరకు మీరు ఇటు రకరకాల పనులు చేస్తూ ఎక్కడ ఈ మిషనరీ మీటింగ్స్ జరిగినా అక్కడంతా మీరు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళంతా మీ నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకొని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీకంటూ ఒక ఓన్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకున్నారు. అండ్ ఆ నెట్వర్క్ త్రూ మీరు ఇటు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు అంటే ఆ నెట్వర్క్ అనేది మీకు ఉపయోగపడింది. సార్, మీరు ఎన్టీఆర్ తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి ఒక కార్యకర్తగా మీ కెరీర్ ని ప్రారంభించి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, తర్వాత ఇప్పుడు టీడీపీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఈ సర్వీసెస్ అన్నది అందజేశారు కదా. సో మెయిన్ మీకు ఎన్టీఆర్ టైంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి టైంలో కావచ్చు, సో మీరు ఎలాంటి సర్వీసెస్ అన్నవి అందించారు సాధారణ జనాల కోసం? నేను మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను నగర అధ్యక్షునిగా క్రిస్టియన్ సెల్లో పనిచేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జిల్లా అధ్యక్షునిగా క్రిస్టియన్ సెల్ పనిచేశాను. తర్వాత నాకు ఈ నేను చేసే పనిని బట్టి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కార్యదర్శిగా, అంటే స్టేట్ కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా వేయడం జరిగింది.
ఇవన్నీ నేను పని చేస్తున్నాను, క్రిస్టియన్ సెల్కి న్యాయం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు, మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వీరిరువురు కలిసి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. 2014 ఎలక్షన్ ఆ టైంలో మీకు ఈ పదవి ఎప్పుడు వచ్చింది సార్? ఈ పదవి ఇప్పటికి నాకు 3 years అయింది. 3 years. సో సార్ ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఈ సర్వీసెస్ అనేవి మీరు అందిస్తున్నారు, ఈ పదవి అనేది మీరు కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ 2014-2019 మధ్యలో వచ్చినప్పుడు సో ఈ క్రిస్టియన్ వర్గానికి సంబంధించినంత వరకు మీరు ఏమేమి చేశారు సార్? మీ సర్వీసెస్ అన్నవి కావచ్చు లేదా మీ పథకాలు కావచ్చు, వీటిని ఏ విధంగా చేయడం జరిగింది? మేము 2005 నుంచి 2014 వరకు పార్టీ కోసము ప్రతిరోజు ధర్నా చేయడము. అప్పుడు 2004 అంటే 2004 నుంచి 2009, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పట్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అనేక ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ ఆ 10 ఏళ్ళు చాలా కష్టపడ్డాం పార్టీ కోసం. కష్టపడిన తర్వాత దేవుని చిత్తంతో ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. అప్పుడు వెంటనే మేము కొంతమంది బిషప్స్, పాస్టర్స్ వీళ్ళంతా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. క్రైస్తవులకు నేను ఇది ఇస్తానని కూడా పెట్టలేదు. కానీ కొంతమంది పాస్టర్స్, బిషప్స్ వెళ్ళి సార్ కొన్ని సంక్షేమ పథకాలు మా క్రైస్తవులకు ఇస్తే మేము కూడా మీ వెన్నంటే ఉంటామంటే అప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని స్టేట్లో ఎవరెవరు ఉన్నారో పాస్టర్స్, మెయిన్ పాస్టర్స్, బిషప్స్ వాళ్ళందరినీ పిలిచి చంద్రబాబు సార్ మీకు ఏం చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ సలహాలు తీసుకొని ఆ రోజు ఈ కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. దాదాపుగా మనకు 11 సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. సార్ 2014-2019 ప్రాంతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అనేది అధికారంలోకి రావడము, సో వచ్చిన తర్వాత ఈ బిషప్స్ కావచ్చు, తర్వాత ఫాదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి వెళ్ళి రిక్వెస్ట్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రిక్వెస్ట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక 11 పథకాల గురించి మీరు ఇప్పుడు చెప్పారు. సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాస్టర్స్ అంతా వచ్చి అడగడం జరిగింది. వెంటనే సార్ ఒక 11 సంక్షేమ పథకాలు క్రైస్తవులకు ఇవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఎందుకంటే ఎవరెవరు పెద్దలు ఉన్నారో ఆ రోజు వచ్చి నన్ను అడగడం వల్ల నేను వారికి చేయాలి, వారు వచ్చి అడిగారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ రోజు చర్చి నిర్మాణాలు అయితే 277 చర్చిలకు దాదాపుగా 45 కోట్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు. తర్వాత మనము రెండోది తీసుకుంటే స్వయం ఉపాధి. స్వయం ఉపాధి అంటే క్రైస్తవులలో కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ బిజినెస్ చేసే వాళ్ళకు మనము ఆర్థిక సహాయం అంటే స్వయం ఉపాధి కింద ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక ఏదైనా కిరాణా కొట్టు పెట్టుకున్నారు అనుకోండి, కొంతవరకు పెట్టుకుంటారు. అదే సబ్సిడీ కింద 2 lakhs ఇచ్చామనుకోండి, ఇంకా మనకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే వాళ్ళ ఫ్యామిలీ బాగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 4300 మందికి 2 లక్షలు సబ్సిడీ 1 లక్ష, బ్యాంక్ 1 లక్ష, 2 కలిపి 2 లక్షల అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. 4300 మందికి ఇచ్చినాడు ఆ రోజుల్లో. తర్వాత మూడోది తీసుకుంటే కూడా మనకు విదేశ విద్య. ప్రతి క్రైస్తవ పిల్లలు కూడా విదేశ విద్య చదవాలి, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి క్రైస్తవులకు కూడా మనం చేద్దాము అనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 68 మంది క్రైస్తవ పిల్లలకు విదేశ విద్యను చదివించాడు. అంటే ఒక్కొక్కరికి 15 lakhs గవర్నమెంట్ నుంచి ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు. కండిషన్ ఏం లేదు దానికి, ఎక్కడైనా చదువుకోవచ్చు. వాళ్ళు అక్కడి నుంచి మనకు లెటర్ ఇస్తే వాళ్ళకు అకౌంట్లోకి ఈ 15 lakhs పంపడం జరుగుతుంది. అలా 68 మందిని పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. 4వది తీసుకుంటే జెరూసలేం యాత్ర, క్రైస్తవులకు పుణ్యక్షేత్రం జెరూసలేం. అలాంటిది ఎవరే కానీ పోవాలనుకున్నా దాదాపుగా అప్పట్లో 2014 నుంచి 19 అంటే దాదాపుగా 80 నుంచి 90 వేలు అవుతుంది. అప్పట్లో ఎవరు పోలేని పరిస్థితి. అప్పుడు కొంతమంది అడిగారు, సార్ జెరూసలేం యాత్రకు కూడా మాకు సబ్సిడీ అనేది ఇస్తే
మక్కాకు అట్లా ఇస్తున్నారు కదా, అట్లా కూడా మాకు మైనార్టీ, మేము మైనార్టీలమే కదా, మీరు ఏదన్నా అట్లా చేస్తే మా క్రైస్తవులు కూడా జెరూసలేం యాత్ర పోవడానికి వీలుంటుంది సార్ అంటే వెంటనే 1 వీక్లో వారంలోనే జీవో ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో వారు ఆన్లైన్ చేసుకోండి, వెంటనే మేము సబ్సిడీ ఇచ్చి పంపిస్తామని. అప్పుడు ఒక్కొక్కరికి 40,000 సబ్సిడీ, 70,000 ఉండేది, అప్పుడు 40,000 సబ్సిడీ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2,500 మందిని పంపించాడు. కేవలం 44 బ్యాచ్లు, అంటే ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి 50 మంది ఉంటారు. ఒకవేళ అటు ఇటు ఇద్దరు తగ్గినా కూడా 44, 48 అలా బ్యాచ్లు, ఒక్కొక్క బ్యాచ్ 50 మందిని పంపడం జరుగుతుంది. వారికి ఒక్కొక్కరికి 40,000 సబ్సిడీ. అందులో మేము అనంతపురం నుంచి కూడా అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో 43 మందిని పంపించాము ఇక్కడ అర్బన్ నుంచి కూడా, మన క్యాథలిక్ చర్చి నుంచి. అంటే ఇలాంటివన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు, అంటే క్రైస్తవుల పక్షపాతి అని కూడా అనొచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఆ రోజు మహిళలకు కుట్టు మిషన్లు కూడా ఇచ్చాం మేము. అంటే మహిళలు తన కాలం మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కుట్టు నేర్పించి, కుట్టు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే వాళ్ళ కాలం మీద కనీసం వాళ్ళు జాకెట్లన్నా కుట్టుకొని రోజుకి ఇంత సంపాదించాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు కుట్టు మిషన్ల పంపిణీ కూడా జరిగింది అనంతపురం అర్బన్లో, స్టేట్ వైడ్ కూడా. తర్వాత తీసుకుంటేనే కోచింగ్, ఇప్పుడు బ్యాంకు కోచింగ్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, పోలీస్ కోచింగ్ కానీ వెళ్ళాలంటే 12,000 రూపాయలు కట్టాలి కోచింగ్, ప్రైవేట్ కోచింగ్. అలాంటిది అలాంటి 12,000 కట్టలేని పరిస్థితి కూడా క్రైస్తవులది వాస్తవంగా చెప్పాలంటే. ఆ రోజు మేము దాదాపుగా చాలా 100 మందిని పంపించాం కోచింగ్. మాకు క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి ఆ 12,000 ఆ కోచింగ్ సెంటర్కి వెళ్తుంది ఆ అమౌంట్ అంతా. మా పిల్లలు కోచింగ్ వెళ్ళి ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఐటీ క్రిస్మస్ పాస్టర్స్ జిల్లాలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా ఒక రోజున క్రిస్మస్ బిఫోర్ 18th, 19th కానీ డిసెంబర్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అది అధికారికంగా ప్రోగ్రాం. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 1,50,000 ఇచ్చేవారు. అంటే వచ్చిన వారంతా క్రిస్మస్ కేకే కాదు, ప్రేమ విందులో కూడా పాల్గొని క్రైస్తవులు పాస్టర్స్ సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకొని ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 1,50,000 ఇస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా కూడా 30,000 మాత్రమే ఇస్తున్నాడు ఇప్పుడు. అలా చెప్పుకుంటూ పోతే క్రిస్మస్ కానుక ప్రతి సంవత్సరము క్రిస్మస్ రోజున ప్రతి పేద క్రైస్తవుడు కూడా ఏదో చేసుకోవాలి క్రిస్మస్ అని ఒక క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నా 5 ఏళ్ళు అవుతాను కానీ ఒక్కటి కూడా, అంటే ఎన్ని సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చాలా ఉన్నాయి సంక్షేమ పథకాలు. ఇన్ని సంక్షేమ పథకాలు ఒక హిందువు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ హిందువు అయినా కూడా క్రైస్తవులు బాగుండాలి, వారు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా బాగుండాలనే కోరికతో ఆ రోజు ఇవన్నీ చేయడం జరిగింది. అప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు బీజేపీతో అలయన్స్తోనే ఉన్నాం మేము. బీజేపీతో పొత్తు ఉన్నా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. సూపర్ సార్. ఎందుకంటే ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, సో నిరుపేద క్రైస్తవుల కోసం అని చెప్పి, సో ఇటు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇటు కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత మహిళల కోసం అని చెప్పి ఈ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళ స్వశక్తితో తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ 2014 నుంచి 2019 వరకు జరిగాయి. ఓకే, బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ లో ఎందుకు జరగటం లేదంట చెప్పాలంటే, మన జగన్మోహన్ రెడ్డి 2019 మేనిఫెస్టో తయారు చేశాడు. మేనిఫెస్టో తయారు చేసి 6 వాగ్దానాలు ఇచ్చాడు క్రైస్తవులకి. అంటే చాలా మందికి డిఫరెంట్ వాగ్దానాలు ఇచ్చాడు. అందులో భాగంగా క్రైస్తవులకి 6 వాగ్దానాలు ఇచ్చాడు. 6 వాగ్దానాలు ఇచ్చి ఏమన్నాడు, ఇది బైబిల్ లాంటిది అన్నాడు. అంటే బైబిల్ అన్నప్పుడు నువ్వు చేయాలి కదా, దాంట్లో ఒక్క సంక్షేమం కూడా చేయలేదు ఇంతవరకు. ఇప్పటి వరకు
ఒక్క సంక్షేమ పథకం కూడా చేయలే. సో సార్ మీరైతే ఒక్క సంక్షేమ పథకం కూడా అందటం లేదు క్రైస్తవులకు అని చెప్తున్నారు. సో మాకు వచ్చిన సమాచారం ప్రకారం గౌరవ వేతనం అన్నది అందజేయబడుతోంది అని. సో దీని గురించి మీరేం చెప్తారు? ఈ గౌరవ వేతనము అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2018లోనే క్రైస్తవులకు గౌరవ వేతనం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో సువార్త చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక వేతనం గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచన వచ్చింది సార్కి. ఎలా ఇవ్వాలి ఏమి అనే సబ్జెక్ట్లోనే గవర్నమెంట్ మారడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ వాగ్దానం కూడా పెట్టాడు. 6 వాగ్దానాలలో నేను చెప్పాను 6 వాగ్దానాల్లో ఒకటి కూడా చేయలేదని. 6 వాగ్దానాల్లో ఇది ఒకటి మాత్రము 4 సంవత్సరాలు కాలయాపన చేసి ఎలక్షన్స్ 1 సంవత్సరం ఉండాయనంగా అది ఎందుకు ఇస్తున్నాడు అంటే కేవలం ఏమి చేయలేదనే ఉద్దేశంతో క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయారు. ఇది ఇంటెలిజెన్సీ ద్వారా తెలుసుకొని కనీసం మనం ఒకటన్నా ఇవ్వకపోతే మనకు ఇంకా దూరం అవుతారనే ఉద్దేశంతో 4 సంవత్సరాలు కాలయాపన చేసి 1 సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈ గౌరవ వేతనము ఇస్తున్నారు. అది కేవలము రాష్ట్రంలో 95,000 మంది పాస్టర్స్ ఉంటే కేవలం 8,500 మందికి మాత్రమే ఇస్తున్నాడు. అంటే నాకు తెలిసి 10% కూడా, అంటే ఏదో ఇస్తున్నాము చెప్పుకోవడానికి పాస్టర్స్కి అంతా గౌరవ వేతనం ఇస్తున్నాం. ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే అది సెకండరీ అనమాట. కానీ ప్రజల్లోకి ఏం పోతుంది, గౌరవ వేతనము మేము పాస్టర్స్కి ఇస్తున్నామని చెప్పుకోవడానికే ఇస్తున్నారు, కానీ పూర్తిగా న్యాయం చేస్తున్నారా? ఎంతమంది పాస్టర్స్ బాధపడుతున్నారు? అసలు అది కండిషన్స్ ఎంపీడీఓ దగ్గర పోతే వాలంటీర్ దగ్గర పొమ్మంటారు, వాలంటీర్ దగ్గర పోతే సచివాలయం దగ్గర పొమ్మంటారు. ఇలా తిప్పి అక్కడికి ఇక్కడ తిరిగి పాస్టర్స్ అంతా ఈ గౌరవ వేతనం వద్దు, మాకేమొద్దు, మాకు దేవుడే చూసుకుంటాడనే చోటుకి వచ్చేస్తారు. ఈ గౌరవ వేతనం అన్నది ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇది ప్రయోగించబడింది అని మీరు చెప్తున్నారు. సరే, ఇక్కడ క్రైస్తవులు మరియు దళిత క్రైస్తవులు అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. వీటిని అంటే ఈ ప్రాబ్లం అన్న దాన్ని, అంటే ఈ సమస్యని సో మీరు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ఇది 2018లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే చాలా మంది ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఏఐసిఎఫ్, ఏఐసిసి, వీళ్ళంతా కలిసి సార్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు సార్కి. సార్, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదానే ఉండాలి, దళిత క్రైస్తవులు ఎస్సీ క్రిస్టియన్లోకి మారినా కూడా వీళ్ళది అలానే ఉంటుంది, క్రైస్తవులకు మారినా కూడా, అందుకోసం మేము అలానే ఉంటాం కాబట్టి ఎస్సీ హోదా మాకు అట్లనే ఉండాలి అనేది కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందనమాట. దాదాపుగా ఏఐసిఎఫ్, ఏఐసిసి, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ వెళ్ళి సార్ దళిత హోదా ఎస్సీ వాళ్ళకి దళిత హోదా ఇవ్వాలి సార్ అని అడగడం జరుగుతానే. ఇది కూడా మంచిదే కదా, ఎస్సీ దళితులకు క్రిస్టియన్ మారినా కూడా ఏం వాళ్ళదేమి మారదు, క్రిస్టియన్లోకి వస్తే వాళ్ళ జీవనం అలానే ఉంటుంది, కరెక్టే కదా అని ఆ రోజు 2018లో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దీనిని కరెక్ట్ ఇది అని ఆ అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసి బిల్లు సెంట్రల్ పంపించడం జరిగింది. అంతలోపలే సెంట్రల్ పంపించడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ సమస్య ఈ గవర్నమెంట్ వచ్చేసింది, తర్వాత అది అక్కడే పాస్ అయిపోయింది, తర్వాత మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేయాలి. సో ఇప్పుడు ఫ్యూచర్లో సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు? తప్పకుండా 2024లో క్రైస్తవ పాస్టర్స్ ప్రార్థనతో, క్రైస్తవ దీవెనలతో, పైన యేసయ్య దీవెనలతో నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అవుతున్నాడు. తప్పకుండా ఎప్పుడైతే నేను దళితులకు ఎస్సీ హోదా ఆ రోజు చంద్రబాబు గారు పెట్టారో, పార్లమెంట్కి పంపించామో, అక్కడ కూడా మేము ఒత్తిడి తెచ్చి మా పార్లమెంటు ఎంపీలతో అక్కడ ఒత్తిడి తెచ్చి దళితులకు ఎస్సీ హోదా ఉండాలనే బిల్లును పాస్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం క్రిస్టియన్ సెల్ తరఫున. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉంటారు దీనికి. తప్పకుండా ఆ బిల్లు సెంట్రల్లో పాస్ అయ్యేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. క్రిస్టియన్స్ కోసం అని చెప్పి
అత్యాధునికమైన హంగులతో ఒక కమ్యూనిటీ హాల్ అన్నది నిర్మాణం చేశారు. సో ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి సార్, ఎట్లా ఏంటి దాన్ని? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ భవన్ అనేది గుంటూరు కానీ విజయవాడ కానీ నగరంలో పెద్ద పట్టణాలు, దాని నడిబొడ్డు అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ క్రైస్తవులు మ్యారేజ్ చేసుకోవాలన్నా పాస్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలలో ఆ రోజు 10 కోట్లతో అది శాంక్షన్ చేసి కట్టివ్వడం జరిగింది. అంటే కింద ఫ్లోర్ అయిపోయింది, పైన ఫ్లోర్ అయిపోయింది, ఇంకా పైన ఒక్కటి కావాలి. ఇది కట్టే లోపల ఈ 10 కోట్లు ఇంకొక 2 కోట్లు అయితే కన్నా మొత్తం ఫినిష్ అయ్యేది, క్రిస్టియన్ భవన్ కంప్లీట్ అయ్యేది. అంటే 80% నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. తర్వాత నోటిఫికేషన్ రావడం వల్ల దాన్ని స్టాప్ అయిపోయింది. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు 20% కింద కంప్లీట్ చేసింటే కింద ఆ రోజు కంప్లీట్ చేసింటే ఈరోజు పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. అంటే ఒక మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు కట్టిస్తే ఆ రోజు, కానీ ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని శిథిలావస్థకు చేయడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం వేరు, ఈయన ఉద్దేశం వేరు. ఈయన కట్టిస్తే ఈయన కూర్చడం, ఆ టైప్లో ఆ క్రిస్టియన్ భవన్ వృధాగా పడిపోయింది ఇంతవరకు. గత సంవత్సరం సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో జరిగినప్పుడు ఈ క్రిస్టియన్ సెల్ ఏదైతే ఉందో, సో మీరు దాన్ని ఏ విధంగా మీ సపోర్ట్ సంఘీభావం అనేది తెలియజేశారు? నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారం లేకున్నా కూడా కక్ష కట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైనా ఆయన లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు 73 ఏళ్ళ వయసు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రమంతా చాలా బాధపడ్డారు, అందులో క్రైస్తవులు కూడా. ఎందుకంటే అంత పెద్ద ఆయన్ను ఆ కేసులో ఏ దగ్గరనే సాక్ష్యం కూడా లేదు, ఇంతవరకు ఏ సాక్ష్యం లేకపోయినా కూడా ఏదో చేశారని దొంగ అన్నట్టుగా ఈయనే దొంగ ఇంకోరిని అంటే మసిబట్ట కాల్చి ఇంకోరికి వేయడము, ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఆ ఉద్దేశంతోనే మేము క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు సార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ప్రతి జిల్లా తిరిగాం. మేము క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా తిరిగి ప్రతి చర్చిలో ప్రార్థన చేశాం. అంటే ఏదైతే పెద్ద చర్చి ఉందో జిల్లాలో రాజమండ్రి నుంచి స్టార్ట్ చేశాం. రాజమండ్రిలో నిజంగా మీరు నమ్మరు, రాజమండ్రిలో పాస్టర్స్ సార్ ఇట్లా చంద్రబాబు సారు అరెస్ట్ అయ్యాడు, జైల్లో పెట్టారు, మీరు ప్రార్థన చేయాల్సిందిగా రిక్వెస్ట్ అంటే వాళ్ళే ఏమని ప్రార్థన చేస్తున్నారంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలా చెప్తుంటే మాకు ఆశ్చర్యమవుతుంది. అంటే పాస్టర్స్ కూడా ఎంత బాధ ఉందో ఆ సిచ్యువేషనే మనకు తెలుస్తుంది. నేను ప్రార్థన అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కూడా చర్చిలో మామూలుగా కూర్చొని ఉంటారు ప్రేయర్ చేసుకునేకి, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమ్మ చంద్రబాబు కోసం ప్రార్థన చేయండి అమ్మా, మీరు చర్చిలో వస్తా అంటారు కదా అంటే మేము 4 రోజుల నుంచి చేస్తున్నామయ్యా. అంటే నిజంగా చంద్రబాబు సారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైంది. వాళ్ళ ఆ లేడీస్ కూడా ఆ మాట చెప్పడము చాలా సంతోషమైంది మాకు. సార్ బేసికలీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు, తర్వాత ప్రార్థనలు చేశారు. అండ్ కానీ ఈ విషయం అన్నది సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా నలుగురికి తెలిసేటట్టుగా అది ఎందుకు జరగలేదంటారు? నాకైతే సాక్షి ఛానల్, జగన్మోహన్ రెడ్డికి సాక్షి ఛానల్ ఇంకా ఉన్నాయి, TV9 ఏంటి, మాకు అలాంటివి మా పార్టీకి ఏం లేవు, ఒక్క ఛానల్ కూడా లేదు, పేటీఎం బ్యాచ్లు కూడా లేవు. మేము ఎంతున్నా కూడా కష్టపడినాము, తిరిగాము, సార్ కోసం ప్రార్థన చేశాము, రాష్ట్ర ప్రతి జిల్లా తిరిగాము. మా క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ వాళ్ళు ప్రతి జిల్లాలో మేము ఒక విశాఖపట్నం పోయినామంటే మా జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది,
జిల్లా కార్యవర్గం ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా ప్రతి జిల్లా తిరిగాం. మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మాకు ప్రజలు చూస్తున్నారు, మాకు ప్రజలు కావాలా, మాకు ఈ పేటీఎం బ్యాచ్ మాదిరి చేసుకోవాలనే ఉద్దేశం అయితే లేదు. కానీ ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు సంఘీభావంగా ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే, మీకు చిన్న ఎగ్జాంపుల్, సెంట్రల్ జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తా అంటే కేవలం కొన్ని గంటల్లో చేరుకోవచ్చు విజయవాడ. కానీ ఒక రోజు 24 hours పట్టిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారనేది మనం దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఈ ప్రాసెస్ ఆఫ్ కమిటీస్ అన్నవి వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అసెంబ్లీకి 175 అసెంబ్లీలు ఉన్నాయి. మనకి 175 అసెంబ్లీ అంటే ఒక అసెంబ్లీకి క్రిస్టియన్ సెల్ 18 మందిని వేస్తాం. పార్లమెంటుకి వచ్చి 25 పార్లమెంట్లు మనకు ఏపీకి ఉన్నాయి. ఆ పార్లమెంట్కి వచ్చి 28 మందిని కమిటీ వేస్తాం. స్టేట్ కమిటీ మనకు 125, 150 దాకా మనకు కమిటీలు ఉంటాయి. దీంట్లో మనము అసెంబ్లీ కమిటీలన్నీ పూర్తి చేశాము, పార్లమెంట్ కమిటీలు కూడా పూర్తి చేశాము. మనం స్టేట్ కమిటీ కూడా దాదాపుగా 100 దాకా చేసాం స్టేట్ కమిటీ. వీళ్ళతో మనము ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి వీళ్ళ ద్వారా మనము గడప గడపకు అనేది క్రిస్టియన్ అప్పటి గతంలో ఏం చేశాము 11 సంక్షేమ పథకాలు మా కమిటీ ద్వారా ప్రతి ఇంటికి క్రిస్టియన్ ఇంటికి పోయి ఇలా చేశామని మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం. అండ్ వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ కావచ్చు, గడప గడపకు కావచ్చు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడము, ఈ సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందేటట్లు చేయడం అన్నది ఈ కమిటీ అండ్ ఈ నెక్స్ట్ గవర్నమెంట్ అన్నది చేయబోతుంది. సో తెలుగుదేశం పార్టీ, జనసేన, సో ఇద్దరి యొక్క అలయన్స్ అన్నది యాక్సెప్టబుల్. కానీ ఎప్పుడైతే బీజేపీతో ఈ అలయన్స్ అన్నది వస్తుందో, సో కొన్ని మైనారిటీ వర్గాలు, అది క్రిస్టియన్స్ కావచ్చు, సో ఎవరైనా సరే కావచ్చు, అండ్ వీళ్ళ అలయన్స్ దగ్గర ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో దీనికి మీరు ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంది? మేము గతంలో 2014 నుంచి కూడా 19 వరకు అప్పుడు బీజేపీతోనే పొత్తు ఉంది. మేము అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చి పైన కానీ, క్రైస్తవుల మీద కానీ, చర్చిల మీద దాడులు కానీ ఎటువంటిది జరగలేదు. అంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్, మత సామరస్యాన్ని కాపాడేవాడు. ఈరోజు బీజేపీతో అలయన్స్ లేకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి రోజుకు 2 ఇన్సిడెంట్లు జరుగుతాయి. అంటే చర్చిల మీద నిన్ననే రాజమండ్రి వచ్చాను నేను, పూర్తిగా కాల్ చేసినారు చర్చినంతా. అక్కడ పోయి పరామర్శించడము, మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు సహాయం చేస్తాము అని ఒక భరోసా పాస్టర్కి ఇచ్చి రావడం జరిగింది మా క్రిస్టియన్ సెల్ తరఫున. అంటే రోజు మొన్ననే ఇక్కడ జరిగింది నంద్యాలలో, అంటే రోజు కూడా జరుగుతూ ఉంది. కానీ మేము బీజేపీతో ఆ రోజు పొత్తు ఉన్నాం, కానీ ఎలాంటి దాడులు ఆ రోజు జరగలేదు, ఇప్పుడు కూడా జరగవు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే లా అండ్ ఆర్డర్, మత సామరస్యం. ఇన్ని మేము పొత్తు పెట్టుకున్నా కూడా 11 సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంటే అది పొత్తుగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు, ఓన్లీ క్రిస్టియన్సే కాదు, ప్రతి ముస్లిమ్స్కు మాకన్నా ఇంకా 3 ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకు దుల్హన్ అయితే మీకు ఇంకోటి మిస్ అయినా, నేను పెళ్లికానికి కూడా ఇచ్చినాడు నారా చంద్రబాబు నాయుడు, అంటే దుల్హన్ అనే దాని కింద. ఇప్పుడు ఈ 11 సంక్షేమ పథకాలు బీజేపీతో పొత్తు లేదు జగన్మోహన్ రెడ్డికి, అయినా ఇస్తున్నాడా ఇవ్వలేదు. అంటే విశ్వసనీయత క్రైస్తవుల మీద కానీ, ముస్లింస్ మీద కానీ విశ్వసనీయత ఎవరుకుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ పొత్తు ఉన్నా కూడా ఆ రోజు ఇచ్చాము, ఈ రోజు కూడా ఇస్తున్నాం. దానికి అదనంగా కూడా మేము కొన్ని సంక్షేమ పథకాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఒక క్రైస్తవుడే. సో ఈయన ఈ 6 ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టి, సో ఏదో చెయ్యక కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చివరి అస్త్రంగా ఒక ఎలక్షన్స్ కి ముందు ఇది గౌరవ వేతనం అన్నది అనౌన్స్ చేయడం అన్నది జరిగింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రైస్తవ సెల్ కోసం ఏదైతే ఉందో, సో వాటి కోసం ఈ 11 సంక్షేమ పథకాలు అనేవి చేశారు. దానితో పాటు ఇంకేమన్నా ప్లానింగ్ ఉందా? మీరు ముఖ్యమంత్రి క్రైస్తవుడు అంటున్నారు, కానీ నాకైతే డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే
నేనైతే క్రైస్తవుడు అనుకోవడంలే. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అంటే గిన క్రైస్తవులకు ఏదైనా చేయాలి. చేయకున్నాడు క్రైస్తవుడు ఎట్లయితాడు? ఆయన చుట్టుకారం ఎవరున్నారు? క్రైస్తవుడు ఉన్నాడా? సలహాదారుల్లో ఎవరన్నా క్రైస్తవుడు ఉన్నాడా? ఒక్కరు కూడా లేరు, అంతా రెడ్లే. క్రైస్తవుడు ఎవరు లేరు. వీళ్ళు కేవలము విజయమ్మ గారు, బ్రదర్ అనిల్ గారు ఆ రోజు 2019లో నా కొడుకు క్రైస్తవుడు అని బైబిల్ పట్టుకొని ఆమె అంతా తిరిగి క్రైస్తవుల దగ్గరికి, పాస్టర్ దగ్గరికి వెళ్ళి నా కొడుకును మీరు ముఖ్యమంత్రి చేస్తే తప్పకుండా మీకు ఏమి కావాలో సంక్షేమ పథకాలు క్రైస్తవులకు ఇస్తారని ఆ రోజు తిరిగారంతా. తిరిగితే సరే నమ్మారు. ఆ రోజు ఏదో ఒక ఛాన్స్ అని ఆ రోజు క్రైస్తవులు కూడా అందరూ నమ్మినట్టే క్రైస్తవులు కూడా నమ్మారు. ఏమైనా 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ఇచ్చాడా? ఏమీ లేదు. ఉన్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన ఇవ్వకపోగా ఉన్నవి రద్దు చేశాడు. మరలా ఇప్పుడు కొత్తగా వాళ్ళిద్దరూ పక్కకు వచ్చేసినారు. ఎక్కడ పోయినారో తెలియదు ఇంతవరకు. మరి కొత్తగా వాళ్ళ మేనత్త ఉమ్లారెడ్డి ఆమె ఇప్పుడు తిరుగుతా ఉంది, నా మేనల్లుని ముఖ్యమంత్రిని చేద్దామంటే. ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు? క్రైస్తవుడని ఆమె ఇన్నేళ్ళు 4 సంవత్సరాల 8 నెలలు ఎక్కడుందో తెలియదు. కేవలం 2 నెలలు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా ఈరోజు ఆమె బైబిల్ పట్టుకొని ఇది దేవుని పరిచర్యలో మోసం చేస్తున్నారు. వీళ్ళందరూ క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు. పెట్టేదేమో పాస్టర్స్ మీటింగ్, చేసేదేమో జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. కానీ దేవుడు అన్నీ చూస్తూ అంటాడు. దేవుడు ఏ రోజు ఏం చేయాలో దేవుని తెలుసు. దేవుడు తప్పకుండా తీర్పు 2024లో అక్షరాల చాలా ఉంటుంది. 2024లో తీర్పు. రీసెంట్గా మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఈ పాస్టర్స్ క్రైస్తవులు వీళ్ళ మీటింగ్లను పిలిపించి వీళ్ళకు పాకెట్ల రూపంలో, గిఫ్ట్ల రూపంలో కొన్ని పార్టీస్ అనేవి ఇస్తున్నాయి అని విన్నాను. సో అందులో మీ పార్టీ కూడా ఉందా? మా పార్టీ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇసుక దంద, మద్యపానం అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాస్టర్స్కు ఈ మిలారెడ్డి అనే ఆవిడ జిల్లా పెట్టుకుంటూ వాళ్ళకు అంటే పాస్టర్స్కు కొద్దిగా డబ్బు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని తిరుగుతూ ఉంది. కానీ మేమైతే ఏ ఒక్క పాస్టర్స్ మీటింగ్ ఇంతవరకు పెట్టలేదు. పెట్టినా కూడా మేము మా సంక్షేమ పథకాల గురించి చెప్తాం. ఎందుకంటే మేము ఇచ్చాము ఆ రోజు, మాకు ఓటేయండి. మళ్ళా మేము ఇంకో కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము, మాకు ఓటేయండి. మేము మా సంక్షేమ పథకాల గురించే చెబుతున్నాం. కానీ ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు వాళ్ళకు ఇస్తూ ఎప్పుడే కానీ ఈ పనే చేయడం లేదు. మా సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇవ్వబోతున్నాం. అదే మేము క్రైస్తవులకి పాస్టర్కి చెప్పుకుంటూ వెళ్తున్నాం మా క్రిస్టియన్ సలహా ఆధ్వర్యంలో. సో ఇప్పుడు ఈ 3 పార్టీల కలయిక అన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ, సో ఈ ఒక కొత్త వరవడిని సృష్టించబోతోంది అన్నది కూడా వినటం అన్నది జరుగుతూ ఉంది. చిన్న సెక్యూరిటీ అన్న దాన్ని కూడా మీరు భరోసా ఇస్తున్నారు. సో భరోసా ఇవ్వడం ద్వారా దానిని సాల్వ్ చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇన్ని విషయాల వీటి నుంచి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లున్నాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్టీ గెలిచిన తర్వాత ఈ క్రిస్టియన్ యువత కోసం కావచ్చు, లేదా క్రిస్టియన్ వాళ్ళ కోసం కావచ్చు, సో ఏమేమి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? గతంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్రలో మన కుప్పం నుంచి స్టార్ట్ చేశాడు. కుప్పం నుంచి ఆయన ప్రతి రోడ్డు మార్గాన అందరి అంటే ప్రతి ఒక్క వర్గాలతో మాట్లాడుకుంటా వెళ్తున్నాడు. అందులో భాగంగానే క్రైస్తవులతో పాస్టర్స్తో కూడా మమేకమై వాళ్ళ సమస్యలు వింటూ పాస్టర్స్ చిన్న మీటింగులు అక్కడక్కడ పాస్టర్స్ మీటింగ్ పెట్టుకొని మీకు ఏం చేస్తే బాగుంటుంది, మీకు ఏం కావాలి అవన్నీ అడుక్కుంటూ ఆయన చివరిదాకా వెళ్ళి ఒక మేనిఫెస్టోని మేము తయారు చేయడం జరిగింది. లోకేష్ గారు అంటే సూపర్ 6 అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ 11 సంక్షేమ పథకాలు ఇస్తూ రాబో కాలంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే సూపర్ 6 అంటే 6 పథకాలు మరి అడిషనల్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే
పాస్టర్స్ కోరిక మేరకు వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ దీంట్లో పొందపరచడం జరిగింది అనమాట. మొట్టమొదటిగా చూసుకుంటే కనుక పాస్టర్స్కి ఐడెంటిటీ కార్డు, జీవిత బీమా, ఈ రెండు ఒక పాయింట్ అనమాట. అంటే పాస్టర్స్కి ఐడెంటిటీ కార్డు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. జీవిత బీమా అంటే వాళ్ళు ఎవరైనా పాస్టర్ చనిపోయినా కూడా బ్యాక్ వాళ్ళ ఉండాలనే ఉద్దేశంతో ఇది సూపర్ 6లో పెట్టడం జరిగింది. రెండవది మైనార్టీ. ఇప్పుడు మైనార్టీ మన అనంతపురంలో తీసుకుంటే కన్నా మైనార్టీ బోర్డులోనే ముస్లిమ్స్ కార్పొరేషన్ ఉంది, క్రిస్టియన్ కార్పొరేషన్ ఉంది, అంటే ఒకే ఆఫీస్లోనే. అలా కాకోకుండా చాలా మంది పాస్టర్స్ సార్ మాకు పాదయాత్రలో అడగడం జరిగింది నారా లోకేష్ గారిని, సార్ మాకు క్రిస్టియన్ కార్పొరేషన్ అనేది సపరేట్ చేయండి, అంటే ప్రత్యేక ఆఫీస్ పెట్టండి, ముస్లిమ్సే, క్రిస్టియన్దే అంటే దానికి కూడా సార్ తప్పకుండా అధికారంలోకి వస్తానే నేను క్రిస్టియన్ కార్పొరేషన్ని సపరేట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు చనిపోతే మనము పూడ్చడానికి కూడా స్థలం లేదు. చాలా ఇది గ్రామాల్లో మండలాల్లో ఎక్కువగా ఉంది ఈ సమస్య. ఈ సమస్యను కూడా పాస్టర్స్ చెప్పడం జరిగింది నారా లోకేష్ గారికి. ఇది కూడా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, జిల్లాలో కానీ ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ ఏదైనా కూడా బెరల్ గ్రౌండ్ శాంక్షన్ చేయబడుతుంది. అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క బెరల్ గ్రౌండ్ కూడా ఇవ్వలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే తప్పకుండా ప్రతి గ్రామంలో, నియోజకవర్గంలో, మండలాల్లో తప్పకుండా ఇస్తామని అది చెప్పడం జరిగింది. చర్చి కమ్యూనిటీ అంటే ఇంతకుముందు కూడా మేము చర్చి కమ్యూనిటీ హాల్ అంటే క్రిస్టియన్ భవన్ కట్టించాము. అంటే జిల్లా వైడ్ అడిగారు, మాకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది సార్, లక్షలు పెట్టాలి, ఒక పెళ్లి చేసుకోవాలంటే పాస్టర్స్ పెట్టలేని పరిస్థితి, అంటే తప్పకుండా కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం మేము జిల్లాకు ఒకటి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాస్టర్స్ గౌరవతను ప్రాపగండ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గౌరవ వేతనం అనేది స్టాప్ చేస్తారు అనేది. అందుకే నారా లోకేష్ గారు కూడా ఈ పాయింట్ పెట్టడం జరిగింది. గౌరవ వేతనం కొనసాగిస్తూ, దాన్ని స్టాప్ చేయము, కొనసాగిస్తూ అడిషనల్గా ఎవరు ఇంకా అర్హత ఉన్నారో వాళ్ళు 95,000 మంది పాస్టర్స్ ఉంటే 8,500 మందికి ఇస్తున్నారు. కానీ మనం ఇంకా పెంచుదాం, దాన్ని 8,500 మంది కాదు ఇంకా పెంచుదామనే ఉద్దేశంతో ఆ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. అర్హులైన పాస్టర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆరోజు వచ్చి థియాలజికల్ కాలేజీలలో పాస్టర్స్ ట్రైనింగ్ చేయాలంటే డబ్బుతో ఖర్చు, దానికి ప్రభుత్వం నుంచి సహాయం చేస్తుంది అనమాట. సంవత్సరానికి ఇంత అని ఉంటుంది, 4 ఏళ్ళు చేయాలి ట్రైనింగ్. దానికి గవర్నమెంట్ నుంచి కొంత ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇది పాస్టర్స్కి కొంత వెలుసుబాటు అవుతుంది. ఈ పాయింట్ కూడా చాలా మంది పాస్టర్స్ ఇది కూడా చేస్తే బాగుంటుంది సార్ అంటే, ఇవన్నీ 6 పాయింట్లు అక్కడ పాదయాత్రలో, నారా లోకేష్ పాదయాత్రలో పాస్టర్స్ అంతా చెబితే ఆ 6 పాయింట్లు ఇలా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. మేము ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి ఈ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం, చేసి ప్రతి పాస్టర్స్కి చెప్తున్నాం. ఈ గతంలో 11 సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇప్పుడు కూడా 6 సంక్షేమ పథకాలు ఇస్తాం. మొత్తం 17 సంక్షేమ పథకాలు మా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఇవ్వబోతా ఉంది 6 సంక్షేమ పథకాలని. ప్రతి క్రిస్టియన్ గడపకు మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాము, ప్రతి గడపకు చెప్తున్నాం. 40 సంవత్సరాల మీ టీడీపీతో ఉన్న అనుబంధం అన్నది కొనసాగుతోంది. కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు వివిధ రకాల పదవులను చేపట్టారు. సో ఇంతవరకు పార్టీ మీకోసం ఏం చేసింది అండ్ మీరు పార్టీ కోసం ఏం చేయబోతున్నారు? సో పార్టీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తగా స్టార్ట్ చేసినా కూడా 2005లో పార్టీనే పిలిచినన్ని కౌన్సిలర్గా అప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది 2005లో. మరి 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అంతా అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా ఈక్వేషన్స్ వేరే రకంగా నా పేరు తీసి వేరే వాళ్ళ పేరును వేయడం జరిగింది. నేను దానికి కూడా కృంగిపోలే. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా మేము ఏం
పార్టీకే పనిచేసుకుంటూ వచ్చాము. అనుకోకుండా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు నారా లోకేష్ గారు, చంద్రబాబు సార్ గారు. నేను దాన్ని సమర్థవంతంగా ఈ 2 ఏళ్లలో ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నా, ప్రతి జిల్లా తిరిగాను. నా వంతు కర్తవ్యంగా నేను తిరుగుతూ కష్టపడుతున్నాను. సార్, పార్టీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పార్టీ నాకు పిలిచి ఏ పదవి ఇచ్చినా కూడా నేను పార్టీ కోసమే పనిచేస్తా. ఆ పదవి ఇచ్చిన పదవి నేను సమర్థవంతంగా పనిచేసుకుంటూ వెళ్తాను. వారు ఏ పని అప్పగించినా కూడా స్వామిదాసు నువ్వు తీసుకో పని చేయన్నా కూడా నేను ఆ పనిని 100% నేను దాన్ని వారిచ్చిన పదవి నేను నమ్మకంగా పనిచేస్తాను. సూపర్. సో ఇప్పటి వరకు మనము ఈటే స్వామిదాస్ తన అనుభవాలను, పార్టీతో ఉన్న అనుబంధం గురించి, సో ఒక కార్యకర్తగా తను కార్యకర్తగా ప్రారంభించారు, జిల్లా కార్యకర్తగా ప్రారంభించి. అందరికీ నమస్కారం. ఈ ఇంటర్వ్యూకి ఇచ్చిన రసా టీవీ వారికి, కెమెరామెన్స్కి, ఇంటర్వ్యూ తీసుకున్న ఎండి గారికి నా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ తీసుకొని ఇంత టైం స్పెండ్ చేసినందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈ మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను, క్రైస్తవులకు కానీ పాస్టర్స్కి కానీ, రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు 17 సంక్షేమ పథకాలు ఇచ్చాడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పాడు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాము, మన రాష్ట్రాన్ని మనము కాపాడుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు మనము ఈటే స్వామిదాస్ తన జీవితంలో జరిగిన విశేష అనుభవాల గురించి, వీటన్నిటి గురించి మనతో చెప్పుకున్నారు. అండ్ హోప్ఫుల్లీ సో ఈసారి ఇంకా కొన్ని బాధ్యత, ఇంతవరకు ఆయన చేసిన సేవ అన్నది ఈ క్రిస్టియన్ల పరంగా ఎనలేనిది. అండ్ ఈ సేవ అన్నది ఇలాగే కొనసాగాలి. సో రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా తన సేవను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులని వీటిని పొంది ఇంకా తమ సేవా కార్యక్రమాన్ని ఇంకా నలుగురికి అందించాలనే ఒక సదుద్దేశంతో నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.